Mama, what a beat! Yeah! చూసి మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. వాస్తవం దగ్గరగా ఉంటుందని మేము 3 years బ్యాక్ నుంచి అదే అనుకున్నాం, కానీ మీరు లాస్ట్ అదే చెప్పారు. దేవుడు మనసులో చెప్పినటువంటి పెద్దలకు థ్యాంక్ యూ. ఎక్కడి నుంచో విచ్చేసినటువంటి అభిమానులకు, లేదా కేకే ఏం చెప్తాడో విందాం ఒకసారి చూద్దామని వచ్చినటువంటి ప్రేక్షకులకు, వీడేంట్రా బాబు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అని చాలా ట్రోలింగ్ చూసి అసలు ఇది ఎవడరా బాబు చూద్దామని వచ్చినటువంటి యూత్ కుర్ర వాళ్ళకి సో థ్యాంక్ యూ. బహుశా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు అనుకుంటున్నాను, మ్యాక్సిమం ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు, చూద్దామని వచ్చిన వాళ్ళు చేసి ఉండొచ్చు. ఇక్కడ పటం మీదకి ఎక్కి మనకు ఎప్పటికీ ఇక్కడ చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ పటాలు నెలకొల్పారంటే వాళ్ళలో మంచి ఉంటుంది, అందరిలో చెడు ఉంటుంది. బట్ మంచిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళు ఈ కార్యక్రమాలు చేశారు, వీళ్ళు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇక్కడ కష్టపడ్డారు, వీళ్ళని ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి, భావి తరాలకు వీళ్ళు మర్చిపోయే విధంగా చేయకూడదు. రేపు పొద్దున వాళ్ళ మనవడో ముని మనవడో బంధువులు ఎవరో చూసినా ఈయన మా తాతగారు, ఈయన మా పెదనాన్నగారు, ఈయన ఈ కార్యక్రమాలు చేశారు, ఆయన పేరుని చెడగొట్టకూడదు, ఆయనలా నేను మంచి మార్గంలో నడవాలి అని స్ఫూర్తి ప్రదాతగా ఉండాలని నెలకొల్పారని నేను అనుకుంటున్నాను సార్. సో నేను కూడా ఒక సమాజం నుంచి, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ నుంచి స్ఫూర్తి పొందాను. అది నాకు తెలిసి ఊహ వచ్చినప్పటి నుంచి ఆ స్ఫూర్తి ఉంది. నాకు తెలిసి నాకు 8వ ఏటో 9వ ఏటో మా ఇంట్లో ఒక చిన్న శివలింగం విగ్రహం టైప్ ఉండేది. అంటే శివలింగం కాదు, శివుని బొమ్మలాగా పటమే, కాకపోతే ఇప్పుడు అమ్మవారి రూపం ఉంది కదండి, అలాగనమాట. మా ఊళ్ళమ్మ రూపంలాగా చిన్న పటం, ఇంత పటం ఉండేది. నాకు 8-9 సంవత్సరాలు. బహుశా ఇక్కడే ఫస్ట్ టైం నేను అంటే స్టేజ్ మీద చెప్పడం ఇదే అనమాట మొదటిసారి. నాకు ఎవరు నూరు పోసారో తెలియదు, కానీ శివుడి గురించి, ధర్మం గురించి, అన్యాయం ఏదేదో నూరు పోసేస్తున్నారు. సో ఆ 9 ఏళ్ల వయసులో ఉన్న నేను మొట్టమొదటి నా కోరిక నాకు బాగా గుర్తుంది. ఒక చిన్న బీరువా ఉంటుంది, బీరువా పక్కనే ఒక చిన్న పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలోకి వెళ్ళి నేను మొట్టమొదటిగా కోరిక నువ్వు అధర్మాన్ని అడ్డుగట్టగా వేసేదానికి, అధర్మాన్ని దాన్ని సంపూర్ణంగా నాశనం చేసేదానికి నువ్వు నీ త్రిశూలం వాడతావంటావు కదా, అది ఎవరో చెప్పారు ఆ త్రిశూలం ఎందుకంటే అని. సో నీకు ఒక ఆబ్వియస్లీ ఏదో ఒక ఆయుధం కావాలి, అంటే మనకు బాహుబలి లాగా ఏదో ఒక సోర్డ్ అయితే కావాలి కదా. నువ్వు నన్ను ఎందుకు ఆ ఆయుధంగా మలుచుకోకూడదు? ఆ అధర్మం ఏదైనా ఉంటే దాన్ని అంతం చేసేదానికి నన్ను ఆయుధంగా మలుచుకో స్వామి. ఓవరాల్గా భావం ఇది, అన్యాయాన్ని అరికట్టేదానికి నీకు ఒక ఆయుధం కావాలి కదా. ఆయుధంగా నన్ను తయారు చేసుకొని 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను కోరుకున్న మొట్టమొదటి కోరిక. చదువుకుంటున్నా, లేదా మా ఫ్రెండ్స్తో సరదాగా ఉన్నా, ఏం చేస్తున్నా, లేకపోతే వరికోత మిషన్ చేసినా, సర్వర్గా జాబ్ చేసినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసినా, ఏ జాబ్ చేసినా, ఎక్కడైనా మురికాలో పారుతున్నా, ఎక్కడైనా వాడు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో డబ్బులు అడుగుతున్నా, ఎక్కడైనా నేను ఇంటికాడ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటున్నానన్నా, ఎక్కడైనా కోర్టుకు వెళ్తుంటే నేను భయపడుతున్నానన్నా, ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం వేస్తుందన్నా, కానీ ఏదో మామూలుగా నా భాష చెప్పాలంటే మాకు ఒకటి బ్యాక్గ్రౌండ్లో కోపం వస్తూ ఉంటుంది, ఒకటి ఓవరాల్ జీ అన్నట్టు. ఆ కోపం వస్తుంది, బట్ నేను ఏం చేయగలను? నేను ఏదో పెద్దదిగా చేయాలి, ఏదైనా బలంగా చేయాలి, ఏదైనా మార్చాలి. దీనికోసం స్వాతంత్రం, ఇంత ఫ్రీడమ్ రావడం కోసం ఎంతో మంది పెద్దలు ఎంతో కష్టపడి రక్తం, అంటే మనం చిన్న ఎండలో 40-50 డిగ్రీల ఎండలో తిరుగుతుంటే అమ్మో ఎంత ఎండ ఉందిరా బాబు, ఈరోజు బయటకు వెళ్ళకూడదు, వెంటనే ఏసీ ఆన్ చేయి అని ఇంట్లో అంటున్నాం. ఏసీ లేకపోతే ఉండలేమన్న పరిస్థితిలో ఉంటాం.
అంటే ఎండనే ఉంటున్నాం అంటే మనం, అటువంటిది ఒక కర్రతో తల మీద బద్దలు కొడుతున్నా సరే నాకు దేశానికి స్వాతంత్రం రావాలి, వందే మాత్రం వందే మాత్రం అని కొట్టించుకుంటూ చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ ఎంత ఘోషించుంటది. ఈ 75 సంవత్సరాల తర్వాత ఇదే భీమవరంలో ఇదే బస్ స్టాండ్ బయట మురికి కాలువలు చూస్తే వాళ్ళ ఆత్మ ఎంత దాన్ని బాధపడుతుందని నేను ఆ విషయాలు చూసినప్పుడు స్పందించే విధానంలో నాకు వచ్చిన ఒక ఆలోచనే ఒక సర్వేని నేను అంత సీరియస్గా తీసుకొని చేస్తున్నాను. కాబట్టి సార్ చెప్పినట్టు మార్క్ మై వర్డ్స్ అని ఎందుకు ఘంటాపరంగా 15 సార్లు చెప్పగలిగానంటే, ఆ మార్క్ మై వర్డ్స్ గుండె లోతుల్లోకి దిగాలి. తెలుగువాడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఏ దేశంలో ఉన్నా సరే వాడి గుండె లోతుకి జెండా పాతినట్టు పాతుకోవాలి నేను. ఎందుకంటే రేపు పొద్దున ఎమ్మెల్యే చేత ఇది చేస్తే మీరు ఓడిపోతారు, ఇది చేస్తే జీవితంలో ఈ పార్టీ గెలవదు, ఇది చేస్తే వైనాట్ 21 అని జనసేన కూడా గెలవగలదు, ఎలా ఉండాలి, ఎలా అపోజిషన్ పార్టీలుగా మారిపోతారు, ఎలా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని బలంగా చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను కోరుకుంది ఏంటంటే ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద ఇలాంటి పెద్దవారి ఆశీర్వాదంలో ఉండి ఇలాంటి మార్పులు, ఇలాంటి ఏదైతే స్వాతంత్రం ముందు కోరుకుంటున్నారో అలాంటి బలంగా చేయాలన్న తపన నాలో ఉందని ప్రధానమైన కారణం. అందుకే వాళ్ళు కోర్టులో ఆఫర్ చేసినా, కొడతామన్నా, చంపుతామన్నా ఏమి దాన్ని బెదరకుండా, ఏమీ నేను భయపడకుండా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇన్ని కెమెరాల ముందర, ఇంతమంది ముందర, ఆన్లైన్లో లేకపోతే ఉన్నటువంటి అన్ని కోట్లాది ప్రజల మంది నేను నిలబడగలిగాను. సో ఇలా చెప్పుకుంటా పోతే నేను అంటే కొంచెం ఏదో చెప్తానంటే, మీరు ఏదైనా క్వశ్చన్ వేసి దానికి ఆన్సర్ చెప్పడం నాకు సులభతరం. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఏంటి, నేను దానికి దగ్గర ఆన్సర్ చెప్తాను. వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు భీమవరం వస్తుంది, నర్సాపురం వస్తుంది,
once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's facts. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall.